Hey guys, welcome to our channel Cinema Vihar. So today we are going to review the film Echo. ఎకో వచ్చేసరికి 2025లో రిలీజ్ అయిన మలయాళం మూవీ. దీని రైటర్ బాహుల్ రమేష్ అండ్ డైరెక్టర్ దింజిత్ అయాన్. వీళ్ళిద్దరు కొలాబరేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కిష్కింధకాండం. నాకు తెలిసి మలయాళం మూవీ ఫాలో అయ్యే వారికి ఈ సినిమా కూడా తెలిసే ఉంటుంది. అది కూడా మలయాళంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ దట్ ఇయర్. కమింగ్ టు ఎకో రిలీజ్ అయ్యాక ఫ్యూ వీక్స్కి భరద్వాజ్ రంగనాథన్ గారు బాహుల్ రమేష్తో ఒక ఇంటర్వ్యూ చేశారు. దానిలో ఈ యాజ్డ్ క్వశ్చన్, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ ఫిలిం ఎకో? దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సమ్ టైమ్స్ ప్రొటెక్షన్ అండ్ రెస్ట్రిక్షన్ బోత్ లుక్ ద సేమ్. ఈ ఒక్క డైలాగ్ అంట తనని చాలా ఇన్స్పైర్ చేసిందంట. ఈ డైలాగ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అతను ఎక్కువ స్క్రీన్ ప్లే మొత్తం రాశారంట. సో అది విన్న తర్వాత ఐ వాజ్ రియలీ షాక్డ్. ఎందుకంటే ఒక డైలాగ్తోని 3 అవర్స్ ఎంగేజింగ్ ఫిలిం వితౌట్ ఎనీ కామెడీ అండ్ సాంగ్స్ రాయడం అనేది ఇస్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ రైటర్. కమింగ్ టు ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం, ఈ సినిమా మొత్తం కురియచన్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుద్ది. కురియచన్ ఒక డాగ్ బ్రీడర్. హీ యూస్ టు సప్లై డాగ్స్ ఫర్ ఆర్మీ అండ్ పోలీస్. సో తనని చంపాలని చెప్పి చాలామంది కురియచన్ వెతుక్కుంటూ వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు. సో వై దే వాంట్ టు కిల్ కురియచన్ వాళ్ళకి ఏం చేశాడు, అసలు కురియచన్కి వాళ్ళకున్న సంబంధం ఏంటి, కురియచన్ మంచోడా చెడ్డోడా, అసలు కురియచన్ ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ మనకు సినిమాలో చూస్తే కానీ అర్థం కావు. సో అదన్నమాట. అది కాకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ బై బాహుల్ రమేష్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా బడ్జెట్ కూడా 5 crores బిలో అంట. సో అంత తక్కువ బడ్జెట్లో మోస్ట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ షార్ట్ ఇన్ హిల్ స్టేషన్ అండ్ ఫారెస్ట్. సో ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఫెంటాస్టిక్. ఎస్పెషల్లీ నేను ఈ సినిమా ఫస్ట్ థియేటర్లో చూసాను. నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది ఓటీటీ కంటే ఇంకా. సో టెక్నికలీ దిస్ ఫిలిం ఈజ్ బ్రిలియంట్ అండ్ మ్యూజిక్ బై ముజీబ్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ మీకు ఆ సినిమాలోకి మీకు తీసుకెళ్ళిపోతాడు మ్యూజిక్తోని. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక హై సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది అప్పుడిచ్చే మ్యూజిక్ కానీ. అండ్ మలేషియన్ డార్క్ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా బాగా చేశారు. నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది అయితే సోయి క్యారెక్టర్ చేసిన మలేషియన్ యాక్ట్రెస్. తనకున్న డైలాగ్స్, తనకున్న క్యారెక్టర్ ఆర్క్, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో తనకు ఉండే పే ఆఫ్ అసలు అమ్మో నెక్స్ట్ లెవెల్. మూవీ చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది క్లైమాక్స్ అసలు ఎంత హై ఇస్తుందని. చాలా బాగుంటుంది తన క్యారెక్టర్, తన పర్ఫార్మెన్స్. ఇంకా తర్వాత బెస్ట్ అంటే సందీప్ ప్రదీప్. తన స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తేనే మీకు అర్థం అవుద్ది. రీసెంట్గా తన మూవీస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ పర్ఫార్మెన్స్ కూడా. సో ఇందులో కూడా చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ తన క్యారెక్టర్కి ఉన్న స్కోప్ చాలా ఎక్కువ. సెకండ్ హాఫ్లో చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్లో తర్వాత కురియచన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ కురియచన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మోహన్ పోతన్, తను చాలా బాగా చేశాడు. అండ్ నరేన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా చేశాడు. సో ఇవే మోస్ట్లీ లైక్ 5 to 6 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. త్రూ అవుట్ ద ఫిలిం వీళ్ళే వస్తారు మనకి. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అండ్ వీళ్ళతో పాటు మనకి ఒక 5 to 6 డాగ్స్ ఉంటాయి, ఎస్పెషల్ ఇన్ ద మలేషియన్ సీక్వెన్స్. సో వాటి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా పుల్అప్ చేశారు. సో కుడోస్ టు డైరెక్షన్ టీమ్. ఒక సీక్వెన్స్ ఉంటుంది వేర్ కురియచన్కుని డాగ్స్కి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అక్కడ వాటి పర్ఫార్మెన్స్ అసలు చాలా బాగా తీశారు. టెక్నికల్లీ దిస్ ఫిలిం ఈజ్ బ్రిలియంట్. ఐ మీన్ ఈ సినిమా వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో 5 languagesలో అవైలబుల్ ఉంది. యూ కెన్ గో అహెడ్ అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ యా, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్